హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఇంట్లో అయితే వంకాయ కూరతోటి, వంకాయ కూర అంటే గుత్తి వంకాయ కూర అండి. ఇవాళ మన ఇంట్లో నేనైతే గుత్తి వంకాయ కూర అయితే చేశాను. దాన్ని వీడియో చేసి పెడుతున్నాను మీకు కూడాను. గుత్తి వంకాయ కూరకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నేను ఇలా డిస్ప్లేలో చూశారు కదా, ఇలాగైతే ప్లేట్లో ఫ్రై చేసుకోవాల్సిన ఐటమ్స్ సపరేట్గా పెట్టాను. ఇలాగా ఇవి వంకాయలు, ఎండుమిర్చి, 2 ఉల్లిపాయలు, టమోటో, వేరుశనగపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి, చింతపండు పెట్టుకోవాలి. నేనైతే కొబ్బరి విడిగా వేసుకున్నాను, అందువల్ల మీకు చూపించలేదు. మీరైతే ఎండు కొబ్బరి మాత్రం ప్రిఫర్ చేయండి, బాగుంటుంది కర్రీలోకి. ధనియాలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది కర్రీ. ఇలా పౌడర్ చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత వేరుశనగపప్పు, కొబ్బరి, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనమైతే పౌడర్ చేసుకుంటే ఇలా అవుతుంది. ఆ పౌడర్ని మనం వంకాయ 4 పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, చూడండి పూర్తిగా కట్ చేయకూడదు. వంకాయని మనకి స్టార్టింగ్ దగ్గర పట్టుకుంటాం కదా, ఆ కాడ దగ్గర కొంచెం గ్యాప్ వదలాలి. వదిలితేనే మనం 4 పీసెస్ కట్ చేసేస్తే ఆ పౌడర్ అయితే లోపల ఇదే చేయడానికి అయితే అవ్వదు, సెట్ చేయడానికి. సో నేనైతే చూశారు కదా ఎలా పెట్టుకున్నాను. ఇలాగైతే మనం పెట్టుకున్న తర్వాత కొంచెం అలా దగ్గరికి ఇలాగంటే వంకాయకి పడుతుంది అనమాట. నేనైతే అన్నిటికీ ఇలాగైతే సెట్ చేసి పెట్టుకున్నాను. ఇలా సెట్ చేసి పెట్టుకున్నప్పటికీ నేనైతే 2 ఆనియన్స్ చూపించాను కదండి, ఆనియన్స్ అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ చేసింది కుక్కర్లో వేస్తున్నాను అనమాట. ఈ కర్రీని అయితే ఇప్పుడు నేను కుక్కర్లో కొంచెం ఆనియన్ పేస్ట్కి కొంచెమే ఆయిల్ వేసాను, ఎందుకంటే ఆనియన్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదా, దిగుతుంది అన్న ఉద్దేశంతో కొంచెం ఆయిలే వేసాను. ఆయిల్ వేసి ఈ ఆనియన్ అయితే రోస్ట్ చేస్తున్నాను. రోస్ట్ చేసిన తర్వాత టమోటో పేస్ట్ కూడా వేసేసాను. ఈ టమోటో పేస్ట్, ఆనియన్ పేస్ట్ 2 ఫ్రై అయ్యేటప్పటికి మన పౌడర్ అయితే వంకాయల్లో సెట్ చేసి పెట్టుకోవచ్చు. ఈ లోపల అదైతే మగ్గుద్ది. తర్వాత మిగిలిన పౌడర్ని వంకాయల్లో పెట్టేసిన తర్వాత మనకి మిగులుతుంది కదా, ఆ పౌడర్ని అయితే దీంట్లో యాడ్ చేసేసుకున్నాను. ఇలా యాడ్ చేసేసుకొని దీన్నైతే దాంట్లో మిక్స్ అయితే చేసేయాలి, పూర్తిగా కలిసిపోవాలన్నమాట. టమోటో, ఉల్లి పేస్ట్, ఈ పౌడర్, ఈ 3 కూడా బాగా కలిసిపోయే విధంగా మనం గట్టితో అయితే తిప్పాలి. చూసారు కదా, ఇలా తిప్పి కొంచెం ఆయిల్ అయితే వేయాలి. ఫస్ట్లో నేను కొంచెం ఆయిలే వేసాను. ఈ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. సో ఆయిల్ అయితే వేయాలి. ఇదిగోండి, ఫస్ట్ నేను ఆనియన్ పేస్ట్ వేసాను, తర్వాత టమోటో పేస్ట్ వేసాను, తర్వాత ఈ పౌడర్ వేసాను, ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసాను. ఈ ఆయిల్ కూడా వేసి ఇలాగైతే బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకుంటే ఇదేమవుతుందంటే కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. చూసారా, బ్రౌనిష్గా వచ్చింది మనకి. ఈ బ్రౌనిష్గా వచ్చిందంటే కూర కొంచెం ఫ్రై అయినట్టు అనమాట మనకి, ఓకేనా, కొంచెం కాదు ఫ్రై అయినట్టే. సో దీంట్లో మనం ఇప్పుడు సరిపడా, చూసారు మళ్ళీ ఆయిల్ వేసాను, అంటే ఆయిల్ సరిపడిందా లేదా అనేది మనం చూసుకోవాలి. కింద అడుగంటుతుందని కొంచెం మళ్ళీ ఆయిల్ అయితే వేసాను. వేసి అడుగంటనివ్వకుండా కొంచెం ఫ్రై అయితే చేశాను. కొంచెం బాగా రెడ్డిష్గా బ్రౌన్గా వచ్చింది. బ్రౌన్గా వచ్చిన తర్వాత దీంట్లో ఇప్పుడు నేను, చూసారు కదా, ఓకే ఇప్పుడు ఏగిందని మనకు అర్థమైపోతుంది. అదంతా ఒక దగ్గరికి తెచ్చుకున్న తర్వాత దీంట్లో అయితే నేను సాల్ట్ యాడ్ చేస్తాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఎంత సరిపడ సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ సాల్ట్ వేసానండి. ఆ 3 స్పూన్స్ అంటే ఫుల్ స్పూన్స్ కాదు, హాఫ్ స్పూన్ అంటే 1.5 స్పూన్ సాల్ట్ అయితే వేసాను. వేసి కారం అయితే కొంచెం వేసాను. కారం వేసాను, చూసారు కదా, 2 స్పూన్లు కారం వేసాను. వేసిన తర్వాత ఇలాగా మళ్ళీ అంతా కలపాలి, మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా అంతా ఆ కర్రీకి అంతా కూడా ఉప్పు, కారం అనేది బాగా పట్టే విధంగా మనం చేసుకోవాలి. చేసుకుంటే కింద చూసారా మనకి కొంచెం అంటుతున్నట్టుగా ఉంది కదండి కుక్కర్కి, అందుకని ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే మనం వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత చింతపండు పులుపు అయితే ఇదిగోండి ఇలా కలుపుకున్నాం కదా, ఈ చింతపండు పులుపు అయితే దాంట్లో వేసేసుకోవాలి, ఓకేనా. వేసేసుకున్న తర్వాత ఇది కూడా బాగా మిక్స్ చేయాలి. ఇదిగోండి బాగా మిక్స్ చేయాలి, చూసారా, అంటే అడుగంటనీయకుండా మనం కలుపుకోవాలి. అందుకనే మిమ్మల్ని అయితే కొంచెం ఆయిల్ వేసుకోమన్నాను. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, పర్వాలేదు. 2-3 టైమ్స్ చేస్తే ఆటోమేటిక్గా అలవాటు అయిపోద్ది కాబట్టి మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు కర్రీ ఇలా వచ్చింది, చూసారు కదా. ఇప్పుడు నేను సెట్ చేసుకున్న వంకాయల్ని 1 by 1 కుక్కర్లో అయితే వేస్తున్నాను అనమాట. చూడండి, గ్యాప్ పెట్టి మరీ వేస్తున్నాను, చూసి ప్లేసు, చూసారు కదా, ఇలాగా
వంకాయలు ఇలాగైతే అన్ని కుక్కర్ లోపల ప్లేస్మెంట్ చేస్తున్నాను. ఒక్కోటి దగ్గరగా అయితే పెట్టట్లేదండి, కొంచెం గ్యాప్ ఇచ్చి పెడుతున్నాను. చూసారు కదా, ఒక్కొక్కటి అటు ఒకదాని కిందకి ఒకటి, ఒకదాని మీద ఒకటి అయితే పెట్టట్లేదు. కొంచెం అలా సెట్ చేసి కొంచెం గ్యాప్ ఇచ్చుకొని పెట్టుకుంటే ఒకదాని మీద ఒకటి వంకాయ తగిలితే పేస్ట్ లాగా అవ్వకుండా బాగుంటుంది తినడానికి. మనం పెట్టిన తర్వాత మిగిలిన పౌడర్ అంతా కూడా ప్లేట్లోది దాంట్లో అయితే వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఎందుకంటే మనం విజిల్స్ పెడతాం కదా, చూడండి మనం ఫ్రై చేసుకున్నంత దగ్గరికి అయిపోయింది. సో మగ్గుతుంది కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ అయితే వేసాను నేను. వాటర్ వేసిన తర్వాత ఇలా వంకాయలను అయితే ఫస్ట్ వేసిన తర్వాత అయితే మీరు గరిటెతో తిప్పచ్చు, ఎందుకంటే వంకాయ గట్టిగానే ఉంటుంది కాబట్టి అది ఆ పేస్ట్ లాగా అవ్వదు. మనం విజిల్స్ పెట్టుకున్న తర్వాత మాత్రం గరిటె అయితే అసలు వాడకూడదు. ఇలాగా దీన్ని పెట్టుకున్న తర్వాత మనం చూసారు కదా, వంకాయలన్నీ కూడా యాడ్ చేశాను, వాటర్ కూడా కొంచెం యాడ్ చేసేసాను. ఇప్పుడు లిడ్ అయితే పెడుతున్నాను. లిడ్ పెట్టిన తర్వాత 3 విజిల్స్ అయితే పెట్టుకోవద్దు దయచేసి, 2 విజిల్సే పెట్టుకోండి, ఓకేనా. వంకాయ తొందరగా బాయిల్ అయిపోద్ది కాబట్టి మనకు 2 విజిల్స్ అయితే సరిపోతుంది. 2 విజిల్స్కి అయితే అయిపోయింది వంకాయ అయితే. చూసారా ఎలా అయిందో. అదే మీరు 3 విజిల్స్ అయితే ఇలా అయితే ఉండదండి, తినడానికి కొంచెం పేస్ట్లా అయిపోతుంది. అందుకనేసి ఇలాగైతే చేశాను. ఇలా వచ్చింది నా రెసిపీ అయితే. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్.